హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్లో వాటర్ వేసేసి మటన్ మొత్తం శుభ్రంగా కడుక్కోవాలి. ఒక కుక్కర్లో మటన్ వేసేసి 2 గ్లాస్ వాటర్ వేయాలి. వేసిన తర్వాత కొద్దిగా ఒక 2 స్పూన్లు ఉప్పు వేసేసి ముక్కలకు పట్టేంతగా ఒక 2 స్పూన్స్ ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత కొంచెం పసుపు వేసి కుక్కర్ మీద మూత పెట్టేసి విజిల్ పెట్టేయాలండి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈలోపు మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ 2 కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకొని ఈలోపు మనకి విజిల్ వచ్చేసిందో లేదో చూద్దాం. విజిల్ వచ్చేసిందండి. వచ్చిన తర్వాత కుక్కర్ తీసి పక్కన పెట్టేసి ఒక కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు 3 వేసేసి కొద్దిసేపు మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వేయండి. అల్లం వేసిన తర్వాత 2.5 స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలండి. సరిపోదు. తర్వాత మటన్ మొత్తం ఇలా కలయి పెట్టుకోవాలండి. మటన్ అందుట్లో వేసేసి కలయి పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలండి. ఆ వాటర్ అంతా దగ్గరకు అవ్వాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఆ వాటర్ ఉంది కదండి, అదంతా దగ్గరికి వచ్చేసి మంచిగా ఆయిల్ పైకి రావాలండి. మంచి గ్రేవీ లాగా వస్తే మటన్ బాగుంటుందండి. మూత పెట్టేసుకుందాం. కిలో చిన్న నిమ్మకాయ ముక్క తీసుకొని అందులో పిండేసుకుందామండి. టేస్ట్ బాగుంటుంది. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మంచిగా నీట్గా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 2 లేదా 3 నిమిషాల్లోపు ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి, ఇందాక వాటర్ ఇప్పుడు ఎలా తగ్గిపోయిందో, మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. నీట్గా మంచిగా మటన్ అంతా దగ్గరికి ఉడికిందండి. దాంట్లో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి. 1 స్పూన్ గరం మసాలా వేసుకొని మంచిగా మొత్తం కలుపుకోవాలండి. మొత్తం దానికంతా పట్టేలాగా 2-3 సార్లు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర తీసుకొని పైన అలా చల్లేసుకోవాలండి. చల్లిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కొత్తిమీర కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మంచిగా మొత్తం ఒక దగ్గరికి అనేసి మొత్తం నీట్గా దగ్గరికి అనేయాలండి. అనుకొని మంచిగా మూత పెట్టేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మళ్ళీ ప్లేట్లోకి తీసుకొని చూద్దాం. చూడండి ఎంత నీట్గా రెడీ అయిపోయిందో. మంచిగా అలా కూడా తినేయచ్చు. అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి.